హాయ్ అండి. మెత్తనైన కమ్మనైన పూరి ఆలు కర్రీ అండి. కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆలు కర్రీ పూరి అయితే ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దుంపలను అయితే ఇలా ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం సాల్ట్, గోధుమ పిండి, 3 కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మైదా వేసుకోవాలండి. అప్పుడు పూరీలు చాలా టేస్టీగా మెత్తగా వస్తాయి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ముద్ద చేసుకొని 1 గంట పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పిండి ముద్దలోకి ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇక పొడి పిండి వేయన అవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా అన్నీ కూడా ఉండలుగా చేసుకోవాలి. చేసుకొని ఇలా పూరీలాగా అయితే చేసుకోవాలండి. పొడిపిండి అయిన అవసరం లేదండి. చక్కగా ఆయిల్ వేస్తే అలాగే వస్తుంది. తర్వాత కాగిన నూనెలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని 2 వైపులు అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఆలు కర్రీ తయారు చేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఇలా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేగనీయాలి ఉల్లిపాయలను అయితే. కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. తొందరగా ముగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు అయితే ఉప్పు వేస్తే. తర్వాత మనం ఉడికించుకున్న దుంపలను అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక 2 టమాటా కాయలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మగ్గాక కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్ళు వేసి ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం ఉడికాక కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా ఉడికాక అయితే స్టవ్ ఆఫ్ వేసుకుంటామే. ఆలు కర్రీ అయితే రెడీ అయిందండి. అంతేనండి. కమ్మకమ్మని పూరీలు
ఆలు కర్రీ అయితే కాంబినేషన్ బాగుంటుందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.